మేము చేసే ఈ ప్రయత్నంలో తప్పులుంటే క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హలో నాన్నా, ఎక్కడున్నావు? నా స్కూటీ పంక్చర్ అయింది నాన్న. అది ఆఫీస్లోనే ఉంచేసి నడుచుకుంటూ వస్తున్నాను. అక్కడే ఉందమ్మా. అమ్మా, నీతో ఒక విషయం చెప్పడం మర్చిపోయాము. నీకు ఒక పెళ్లి సంబంధం తీసుకొచ్చామమ్మా. అబ్బాయి చాలా మంచివాడే. ఏంటి నాన్న మీరు నాకు అసలు పెళ్లి వద్దంటుంటే పెళ్లి సంబంధాలు అంటారే? అంత మాట అద్దమ్మా. మాకున్న ఆరోగ్య సమస్యలతో ఎప్పుడు చచ్చిపోతామో తెలీదమ్మా. మేము బతుకుండు కానీ నీకు పెళ్లి చేసి ఒక అయ్య చేతిలో పెట్టేస్తే మా మనసు సంతృప్తిగా ఉంటుందమ్మా. నాన్న, మీ బాధ్యతల కోసం నన్ను బలవంతం పెట్టకండి ప్లీజ్. నాన్న, నన్ను వదిలేయండి. సరే అమ్మా, మా కోసం ఈ ఒక్క సంబంధానికి వెళ్ళమ్మా. అబ్బాయి నచ్చితే ఓకే, లేదంటే నేను అసలు ఇబ్బంది పెట్టం. సరేనా? లొకేషన్ పంపించాను చూడమ్మా. సరేలే. ఇంత అందంగా ఉంది. ఇలాంటి అమ్మాయిని అస్సలు వదులుకోకూడదు. ఇంకా రాదేంటి? హర్ష, ఇన్నాళ్ళు ఏమైపోయావు నువ్వు? ఏంటి తెలిసిన వాళ్ళ పట్టుకుంది? హలో మేడం, మీరు అనుకున్నారు సార్, నేను కాదు. నా పేరు జై. మోహన్ రావు వాళ్ళ కూతురు మీరే కదా? ఏరా, నీకు తెలీదా? ఇక నన్ను దూరం పెట్టింది చాలు. ఇంక నేను భరించలేను. ఆ ఓపిక కూడా నాకు లేదు. ప్లీజ్ మనం పెళ్లి చేసుకుందాం. చూడండి, మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. అసలు హర్ష ఎవరు? అతనికి మీకు సంబంధం ఏంటి? పెళ్లి చూపులకి అని పిలిచి పిచ్చోని చేస్తారా ఏంటి? ఏరా, నటిస్తున్నావా? నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయిన దగ్గర నుంచి నేను ఒక్కరోజు కూడా సరిగ్గా నిద్రపోయిందా లేదు. ఇక నాతో ఆడుకోకు. భరించి ఓపిక కూడా నాకు లేదు. ప్లీజ్ రా, నన్ను వదిలిపెట్టకు. చూడండి, నేనేం నటించడం లేదు. మీరేమనుకుంటున్నారో నాకు తెలియడం లేదు. అసలు హర్షకి మీకు ఏం జరిగిందో కూడా నాకు తెలియట్లేదు. మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందో నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఏరా, మన కథ నా నోటి వింటే చెప్పించాలనుకుంటున్నావా? నా మాటలు మీకు ఎందుకు అర్థం కావట్లేదండి? మీరు అనుకునే హర్ష నేను కాదు. ఎవరినో బాగా లవ్ చేసి మోసపోయినట్టున్నారు. సరే చెప్పండి, హర్ష ఎవరు? మీకు హర్షకి మధ్య ఏం జరిగింది? నిజంగా నువ్వు హర్ష కాదా? కాదండి. ప్రామిస్? ప్రామిస్, నేను హర్ష కాదు. ముందు జరిగిందేంటి చెప్పండి. అతని పేరు హర్ష. అచ్చం నీలాగే ఉంటాడు. తర్వాత ఏం జరిగింది మీ మధ్య? అసలు ఏం జరిగిందంటే, హలో ఆగండి, ఇటివ్వండి. థ్యాంక్స్ అండి. సరే అండి. హలో, ఒకసారి ఇట్రా. ఏంటండి ప్రదక్షిణాలు అలా చేస్తున్నారేంటి? ఇలానే కదా? ఇలా చేయొద్దండి. ఏంటి మొదటిసారా రావడం? అవునండి. ప్రదక్షిణాలు అలా చేయొద్దు,
ఎలా చేయాలో నేను చెప్తాను. సరే నా అండి. వెనకాలే రండి. అలాగే. దండం పెట్టుకో. గంట కొట్టు. పద. महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात्। ईशाने सर्वविद्यानामीश्वर सर्वभूतानां ब्रह्माधिपते ब्रह्मणोऽधि ब्रह्माशुभास्तु तदाशुभं मन्त्रपुष्पं जपयामि। आतते नमस्कारं यानि काञ्च पापानि जन्मान्तररूपाणि तानि संसन्ति तदनमोदि नापो नापसंहारहिमा कृपया देवाः शरणागतवत्सल अन्यथा शरणं नास्ति तमेव शरणं मा तस्मात् कारुण्यभावेन रक्ष रक्षो परमेश्वरात्मद्वै नमस्कारां संवत्सराणि। చిన్నప్పటి నుంచి మీ దగ్గరికి ఎప్పుడు రాలేదు, కానీ ఇప్పుడు వచ్చి అడుగుతున్నాను. నాకు మా అమ్మ ప్రేమ కావాలి స్వామి. ఏదో ఒక రూపంలో ఆ ప్రేమను నాకు దక్కించు. రావయ్యా, దా కూర్చో. ఏంటి ఈ ఏరియాలో కొత్తగా కనిపిస్తున్నావు? అవునండి. అవును, నీ పేరేంటి? అసలు ఈ ఏరియాకి ఎందుకు వచ్చావు? ఏ పని మీద వచ్చావు? నా పేరు హర్ష. అయ్యో మర్చిపోయాను. టైం ఎంత? 10 అండి. అయ్యో, మా నాన్నగారు బ్యాంక్ వెళ్ళమన్నారు. మర్చిపోయాను. సరే వస్తాను. ఈ ఏరియా కొత్త అంటున్నావు, చూస్తే అమాయకంగా ఉన్నావు. కొంచెం జాగ్రత్తగా ఉండు, సరేనా? సరే అండి. ఈ అబ్బాయి ఏంటి ఇక్కడ? సార్ ప్లీజ్ సార్. ఏమవుతామా? సార్, ప్లీజ్ సార్. సార్ వెళ్ళు, సార్, నువ్వు ఇక్కడ కావాలంటే చాలు. రండి ఇచ్చేస్తా వెళ్ళు. సార్. ప్లీజ్ సార్. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. గొడవలా ఉంది. హలో హలో, మిమ్మల్ని. హలో హలో హలో, మిమ్మల్ని. ఎవరతను నీ మీద అంత ఫైర్ అవుతున్నాడు? అతను మా ఓనర్ అండి. అయితే అతను రూమ్ లో జాయిన్ అయినప్పుడు 1 month రెంట్ ఇస్తే చాలు అన్నాడు. ఇప్పుడేమో వేరే వాళ్ళు ఎవరో వచ్చారని 3 months రెంట్ అడ్వాన్స్గా అడుగుతున్నాడు. ఎందుకు సార్ ఇలా అంటే బ్యాగ్ పట్టుకుని బయటికి గెంటేశాడు.
చెప్పాను కదా ఈ ఏరియాలో మనుషులు మంచివాళ్ళు కాదని. సరే, నేను ఒక విషయం చెప్తాను, వింటావా? చెప్పండి. మా ఇంట్లో ఒక రూమ్ ఖాళీగా ఉంది. నీకేం అభ్యంతరం లేకపోతే మా ఇంటికి వచ్చి హ్యాపీగా ఉండొచ్చు. అయ్యో వద్దులేండి, నేను వేరే రూమ్ చూసుకుంటా, మీకెందుకు శ్రమ? అయ్యో పర్లేదు, నువ్వేం మోమాటం పడకు, ఫ్రీగా ఉండొచ్చు. అయ్యో ఏం వద్దండి, నాకు ఆల్రెడీ వేరే రూమ్ ఉంది, నేను అక్కడ వెళ్ళి ఏదో ఒకటి చేసుకుంటాను. సరే, ఏమైనా తిన్నావా? తినేసానండి. నీ మొహం చూస్తేనే అర్థమవుతుంది నువ్వేం తినలేదని. ఈ ప్రసాదం తీసుకో. అయ్యో వద్దండి, మీరు ఎవరి కోసమో తీసుకెళ్తున్నట్టున్నారు. ఆ దేవుడికి నైవేద్యంగా పెడదామని తీసుకొచ్చా. నీ మొహం చూస్తుంటేనే నాకు అర్థమైంది. పర్వాలేదు, తీసుకో. నువ్వు దేవుడు మంచివే కదా. సరే అండి, థ్యాంక్స్ అండి. మళ్ళీ చెప్తున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే ఇంకోసారి ఆలోచించు. మా ఇంట్లో రూమ్ ఖాళీగానే ఉంది, నువ్వు అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. సరే అండి. సరే, జాగ్రత్త. సరే అండి. హలో, మీరేంటి ఇక్కడ? నాన్నగారు పని మీద పంపించారు. పని చూసుకొని వస్తుంటే దారి తప్పిపోయాను. అర్రే, మీరేంటి? నాది ఇక్కడే పక్కనే రూమ్. ఓ, రండి వెళ్దాం. హర్ష, నీతో ఒక విషయం చెప్పాలి. చెప్పండి. ఏమనుకోగా? ఏమనుకోనండి. హర్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నువ్వు ఒప్పుకుంటే మనం పెళ్లి చేసుకుందాం. నువ్వేం మాట్లాడుతున్నావు, నాకు అర్థం కావట్లేదు. నిజమే చెప్తున్నాను హర్ష, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఈ విషయం నీతో ఎలా చెప్పాలో అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి నా మనసులో మాట నీతో చెప్పేశాను. నీ సందర్భం బట్టి నీ మనసులో మాట చెప్పడం కరెక్టే, కానీ మనం పరిచయం అయ్యి 10 రోజులే అయ్యింది, అప్పుడే ప్రేమ అంటున్నావు. నాకైతే ఏం అర్థం కావట్లేదు. నీకు తెలిసి మన పరిచయం 10 రోజులే, కానీ నాకు తెలిసిన మన పరిచయం 10 నెలలు. 10 నెలలా? ఎలా? విధిని సైతం ఎదిరించి జీవితాంతం కలిసి బతకాలనుకునే ఒక బంధం విధిని ఎదిరించిందా లేదా విధి వంచనకు బలైపోయిందా తెలుసుకోవాలంటే ఇంకొక వారం ఎదురు చూడండి. మా విధి పార్ట్ 2 రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.